బుల్డోజర్స్ దేశంలోని అతిపెద్ద బుల్డోజర్ ఆపరేషన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8,000కు పైగా నివాసాలు రోజులు కాదు వారాలు కాదు కేవలం గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. ఇదేదో మన హైదరాబాద్ లోనే లేదా మూసీ నది పరివాహక ప్రాంతంలోనూ అనుకుంటే పొరపాటే. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకాలోనే జరగడం సెన్సేషన్ గా మారింది. అసలు ఎందుకు ఇంత భారీగా కూల్చివేతలు చేశారు? అసలేం జరిగింది? గుజరాత్ లోని చందౌలా సరస్సును ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఒకే రోజు 8,500 ఇండ్లను నేలమట్టం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి మొత్తం 2,50,000 చదరపు మీటర్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు ఇన్ని ఇండ్లు కూల్చివేయడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. చందలో సరస్సు ఆక్రమణలపై రెండో దశ కూల్చివేతలు గత సోమవారం మే 19న ప్రారంభమయ్యాయి. మంగళవారం 55 బుల్డోజర్లతో అక్రమంగా నిర్మించిన ఇండ్లను నేలమట్టం చేసినట్టు అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ జైపాల్ సింగ్ రాథోడ్ తెలిపారు. దాదాపు 99.9% ఆక్రమణలను కూల్చివేసినట్లుగా ఈ సందర్భంగా చెప్పారు. అక్కడ కేవలం కొన్ని మతపరమైన కట్టడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశానుసారం కూల్చివేతలు జరిపామని, దీనిపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ కు చెందిన వలసదారులను భారీ సంఖ్యలో పట్టుకుంది అక్కడి గుజరాత్ ప్రభుత్వం. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ లో భాగంగా చాలా వరకు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు. రెండో దశలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 50 టీమ్స్ గా ఏర్పడి 7 జోన్లుగా విడిపోయి యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కూల్చివేతలు సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం 350 మంది ఫస్ట్ ఈ భారీ యాక్షన్ ప్లాన్ లో పాల్గొన్నారు. భద్రత కోసం 3,000 మంది పోలీసులను మోహరించి కూల్చివేతలు జరిపారు. మొదటి దశలో మొత్తంగా 210 అక్రమ వలసదారులను పట్టుకున్న అహ్మదాబాద్ పోలీసులు రెండవ దశలో మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు. ఇల్లీగల్ నిర్మాణాల కూల్చివేతల వరకు బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. 2010కి ముందు నుంచి నివసిస్తున్న ప్రజలకు వసతి కల్పిస్తామని, ఆ తర్వాత వచ్చిన వారు తట్టబుట్ట సర్దుకోవాల్సిందేనని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. ఇక దీనిపై ఇప్పుడు అక్కడ రాజకీయ రగడనే నెలకొంది. ప్రజలకు వసతి కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా వసతి లేకుండా చేయటం దారుణం అంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయి. అక్కడ ప్రస్తుత నివాసాలు ఏర్పరచుకున్న అందరికీ కూడా ప్రభుత్వమే వసతి కల్పించాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. బుల్డోజర్స్ దేశంలోని అతిపెద్ద బుల్డోజర్ ఆపరేషన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8,000కు పైగా నివాసాలు రోజులు కాదు వారాలు కాదు కేవలం గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. ఇదేదో మన హైదరాబాద్ లోనే లేదా మూసీ నది పరివాహక ప్రాంతంలోనూ అనుకుంటే పొరపాటే. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకాలోనే జరగడం సెన్సేషన్ గా మారింది. అసలు ఎందుకు ఇంత భారీగా కూల్చివేతలు చేశారు? అసలేం జరిగింది? గుజరాత్ లోని చందౌలా సరస్సును ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఒకే రోజు 8,500 ఇండ్లను నేలమట్టం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి మొత్తం 2,50,000 చదరపు మీటర్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు ఇన్ని ఇండ్లు కూల్చివేయడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. చందలో సరస్సు ఆక్రమణలపై రెండో దశ కూల్చివేతలు గత సోమవారం మే 19న ప్రారంభమయ్యాయి. మంగళవారం 55 బుల్డోజర్లతో అక్రమంగా నిర్మించిన ఇండ్లను నేలమట్టం చేసినట్టు అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ జైపాల్ సింగ్ రాథోడ్ తెలిపారు. దాదాపు 99.9% ఆక్రమణలను కూల్చివేసినట్లుగా ఈ సందర్భంగా చెప్పారు. అక్కడ కేవలం కొన్ని మతపరమైన కట్టడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశానుసారం కూల్చివేతలు జరిపామని, దీనిపై ఎవరూ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత
బంగ్లాదేశ్ కు చెందిన వలసదారులను భారీ సంఖ్యలో పట్టుకుంది అక్కడి గుజరాత్ ప్రభుత్వం. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ లో భాగంగా చాలా వరకు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సహాయంతో కూల్చివేశారు. రెండో దశలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 50 టీమ్స్ గా ఏర్పడి 7 జోన్లుగా విడిపోయి యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కూల్చివేతలు సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం 350 మంది ఫస్ట్ ఈ భారీ యాక్షన్ ప్లాన్ లో పాల్గొన్నారు. భద్రత కోసం 3000 మంది పోలీసులను మోహరించి కూల్చివేతలు జరిపారు. మొదటి దశలో మొత్తంగా 210 అక్రమ వలసదారులను పట్టుకున్న అహ్మదాబాద్ పోలీసులు రెండవ దశలో మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు. ఇల్లీగల్ నిర్మాణాల కూల్చివేతల వరకు బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. 2010కి ముందు నుంచి నివసిస్తున్న ప్రజలకు వసతి కల్పిస్తామని, ఆ తర్వాత వచ్చిన వారు తట్టబుట్ట సర్దుకోవాల్సిందేనని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. ఇక దీనిపై ఇప్పుడు అక్కడ రాజకీయ రగడనే నెలకొంది. ప్రజలకు వసతి కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా వసతి లేకుండా చేయటం దారుణం అంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయి. అక్కడ ప్రస్తుత నివాసాలు ఏర్పరచుకున్న అందరికీ కూడా ప్రభుత్వమే వసతి కల్పించాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. బుల్డోజర్స్ దేశంలోని అతిపెద్ద బుల్డోజర్ ఆపరేషన్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8,000కు పైగా నివాసాలు రోజులు కాదు, వారాలు కాదు, కేవలం గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. ఇదేదో మన హైదరాబాద్ లోనే లేదా మూసీ నది పరివాహక ప్రాంతంలోనూ అనుకుంటే పొరపాటే. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకాలోనే జరగడం సెన్సేషన్ గా మారింది. అసలు ఎందుకు ఇంత భారీగా కూల్చివేతలు చేశారు? అసలేం జరిగింది? గుజరాత్ లోని చందౌలా సరస్సును ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఒకే రోజు 8,500 ఇండ్లను నేలమట్టం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి మొత్తం 2,50,000 చదరపు మీటర్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు ఇన్ని ఇండ్లు కూల్చివేయడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. చందలో సరస్సు ఆక్రమణలపై రెండో దశ కూల్చివేతలు గత సోమవారం మే 19న ప్రారంభమయ్యాయి. మంగళవారం 55 బుల్డోజర్లతో అక్రమంగా నిర్మించిన ఇండ్లను నేలమట్టం చేసినట్టు అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ జైపాల్ సింగ్ రాథోడ్ తెలిపారు. దాదాపు 99.9% ఆక్రమణలను కూల్చివేసినట్లుగా ఈ సందర్భంగా చెప్పారు. అక్కడ కేవలం కొన్ని మతపరమైన కట్టడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశానుసారం కూల్చివేతలు జరిపామని, దీనిపై ఎవరు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ కు చెందిన వలసదారులను భారీ సంఖ్యలో పట్టుకుంది అక్కడి గుజరాత్ ప్రభుత్వం. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ లో భాగంగా చాలా వరకు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సహాయంతో కూల్చివేశారు. రెండో దశలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 50 టీమ్స్ గా ఏర్పడి 7 జోన్లుగా విడిపోయి యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కూల్చివేతలు సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం 350 మంది ఫస్ట్ ఈ భారీ యాక్షన్ ప్లాన్ లో పాల్గొన్నారు. భద్రత కోసం 3000 మంది పోలీసులను మోహరించి కూల్చివేతలు జరిపారు. మొదటి దశలో మొత్తంగా 210 అక్రమ వలసదారులను పట్టుకున్న అహ్మదాబాద్ పోలీసులు రెండవ దశలో మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా చెప్పారు. ఇల్లీగల్ నిర్మాణాల కూల్చివేతల వరకు బుల్డోజర్ యాక్షన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. 2010కి ముందు నుంచి నివసిస్తున్న ప్రజలకు వసతి కల్పిస్తామని, ఆ తర్వాత వచ్చిన వారు తట్టబుట్ట సర్దుకోవాల్సిందేనని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. ఇక దీనిపై ఇప్పుడు అక్కడ రాజకీయ రగడనే నెలకొంది. ప్రజలకు వసతి కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా వసతి లేకుండా చేయటం దారుణం అంటూ అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయి. అక్కడ ప్రస్తుత నివాసాలు ఏర్పరచుకున్న అందరికీ కూడా ప్రభుత్వమే వసతి కల్పించాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.